నమస్కారం సాయి గారు. నమస్తే అండి. సార్ చాలామంది స్టూడెంట్స్ కోరుకునేది అంటే ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళు ఐటీ జాబ్ నా కల అనుకునేటువంటి వాళ్ళకి ఇవాళ ప్లాట్‌ఫామ్ అంతా ఆన్‌లైన్ అయిపోయింది. అవును. సో కోడ్ జ్ఞానం నుంచి కూడా కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో ఆన్‌లైన్‌లో కూడా చదువుకునే అవకాశం ఉందా? హ్మ్. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? హ్మ్. అండ్ 2 సర్టిఫికేషన్ కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీ తరపు నుంచి ఆ సర్టిఫికేషన్ అనేది ఉంటుందా? యాహ్! అండ్ ఒక్కసారి మీ దగ్గర గనుక ఆన్‌లైన్‌లో కోర్స్ నేర్చుకుంటే బయట జాబ్ అసెస్‌మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? హ్మ్. ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు మీరు? హ్మ్. సో, కోడ్‌నాన్‌లో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయండి. హ్మ్. ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. ఆఫ్‌లైన్‌లో టీచరు, స్టూడెంట్ ఎదురెదురుగా ఉంటారు ఒకే క్లాస్ రూమ్‌లో. హ్మ్. ఇక్కడేమో జూమ్ సెషన్ రన్ అవుతూ ఉంటది. సో, మేము మా ఆన్‌లైన్ క్లాసెస్‌లో కంపల్సరీ వీడియో క్యామ్ ఆన్ చేయమంటాం. హ్మ్. క్యామ్ ఆఫ్ చేశామనుకోండి అసలు వాడు సిస్టమ్ ముందు ఉన్నాడా, ఇంటున్నాడా లేదా అన్నది కూడా తెలీదు. హ్మ్. సో, అందుకని కంపల్సరీగా ఆఫ్‌లైన్‌లో ఎట్లా ఉన్నారో అట్లాగే ఆన్‌లైన్‌లో గూడా క్యామ్స్ ఆన్ జేసి క్లాస్ అటెండ్ అవ్వాలి. సో, సేమ్ ప్రొసీజర్ ఉంటది. హ్మ్. ఇక్కడ ఆఫ్‌లైన్‌లో ఎట్లాగైతే ఎవ్రీ సాటర్‌డే అసెస్మెంట్స్ కండక్ట్ జేస్తామో, ఆన్‌లైన్ వాళ్ళకి గూడా సేమ్ అసెస్మెంట్స్ జరుగుతాయి. సేమ్ అసైన్‌మెంట్స్ ఇస్తాము, టాస్క్స్ ఇస్తాము. అవి కంప్లీట్ జేస్తారు. సో, కోర్స్ కంప్లీట్ అయ్యాక మన దగ్గర ఇంక కోడ్‌నాన్ నుంచి అఫీషియల్ సర్టిఫికేట్ ఒస్తది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. అండ్ యాస్ వెల్ యాస్ కోడ్‌నాన్ మైక్రోసాఫ్ట్‌తో అసోసియేట్ అయ్యి ఉంది. ఆహా! మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ గూడా చేపిస్తాం. లైక్ అజూర్, ఏఐ రిలేటెడ్, క్లౌడ్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్. హ్మ్. సో, అవన్నీ ఫుల్ స్టాక్ దాంట్లో కవర్ అవుతాయన్నమాట. సో, ఎప్పుడైతే ఈ మై బ్రాండెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయో, అప్పుడు వాళ్ళకది యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట రెజ్యూమ్‌లో. సో, ఆ హ్మ్. సర్టిఫికేట్స్ ఉన్నోళ్ళకి ఇంకా ఫాస్ట్‌గా జాబ్స్ రావటానికి పాసిబిలిటీ ఉంటది. వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తారు సర్టిఫికేషన్స్ ఉన్నోళ్ళకి. ఓకే. హ్మ్. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనన్నా కూడా హ్మ్. ఈ ఈ కోర్స్ డీటెయిల్స్ ఆన్‌లైన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. ఈవెన్ డిగ్రీ కంప్లీట్ చేసి కొంచెం గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. కొంతమంది ఫ్రీలాన్స్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. ఎస్పెషల్లీ విమెన్ కూడా ఉన్నారు. అవును. సో, ఈ ఆన్‌లైన్ డీటెయిల్స్ అంటే మీ దాకా రీచ్ అయ్యి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి అనంటే ఎలా? హ్మ్. అంటే ఎలా ఉంటుంది అసలు అసెస్‌మెంట్ అనేది? యాహ్! సో, మీరన్నట్టు వుమెన్ ఇంట్లో పేరెంట్స్‌కి చాలా ఆహ్, హ్మ్. థాట్స్ ఉంటాయి. క్వెషన్స్ ఉంటాయి. అంత దూరం పంపించాలా? ఇక్కడ ఉండి ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోయింది గదా! ఇక్కడుండే నేర్చుకోవచ్చు గదా! ఇంట్లోనే ఉండి. హ్మ్. ఇట్లాంటి చాలా క్వెషన్స్ ఉంటాయి. వాటన్నిటికి గూడా మనం సొల్యూషన్ ఎందుకంటే మన ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది గాబట్టి. హ్మ్. అండ్ వాళ్ళకి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఫస్ట్ జాబ్ పాయింట్‌లో. మేము జెప్పేది ఏంటంటే మీకసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా గూడా హ్మ్. డిగ్రీ ఉండి ఆహ్, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే విల్ సపోర్ట్ యూ. హ్మ్. కంప్లీట్ బేస్ నుంచి మేము నేర్పిస్తాము. సో, ఆ 100 డేస్ ఏదైతే ఉందో మేము చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. జాబ్ ఏదైతే కొట్టాలన్న గోల్ ఉందో అది అచీవ్ చేయగలుగుతారు. ఓకే. యాహ్! సో, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనంటే ప్రాసెస్ ఏంటి? అండ్ సో ఈ జాబ్ అచీవ్ చేయాలనేటువంటి ప్రాసెస్‌ని హ్మ్. ఏ డ్యూరేషన్‌లో ఉంటుంది? అంటే ఏ కోర్స్ ఎక్కువగా అవైలబిలిటీ అంటే ఉండే అవకాశం ఉంటుంది? హ్మ్. ఎలా? మమ్మల్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వటానికి ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాంటాక్ట్ అవ్వొచ్చండి. సో, మా కౌన్సిలర్స్ వాళ్ళ ప్రొఫైలింగ్ అంతా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చదివారు? ఎంత పర్సెంటేజెస్ ఉన్నాయి? దాన్ని బేస్ చేసి కోర్స్ సజెస్ట్ అందరికీ సేమ్ కోర్స్ సజెస్ట్ చేయరు. హ్మ్. ఎందుకంటే అందరూ ప్రోగ్రామింగ్ చేయలేరు. ఓకే. కొంతమంది ప్రోగ్రామింగ్ బాగా చేయగలరు. కానీ బయట ఆపర్చునిటీస్ లేక మళ్ళీ కోర్స్‌కి జాయిన్ అవ్వచ్చు. హ్మ్. సో, వాళ్ళకి జావా ఫుల్ స్టాక్, డేటా స్ట్రక్చర్స్, అడ్వాన్స్‌డ్ థింగ్స్ నేర్పిస్తాము. ప్రోగ్రామింగ్ చేయలేని వాళ్ళకి పైథాన్ గాని, టెస్టింగ్ గాని ప్రిఫర్ చేస్తామనమాట. బేస్డ్ ఓకే. ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్. సో, పైథాన్ అన్నది చాలా సింపుల్‌గా ఉంటది. మన రెగ్యులర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివినట్టు కోడ్‌ని చదివేయొచ్చనమాట. అంత సింపుల్‌గా ఉంటది. ఈజీగా హుహుహు. అర్థమవుతదనమాట. ఓకే. సో, అందుకని వాళ్ళ ప్రొఫైల్‌ని బేస్ చేసి మేము సజెస్ట్ చేస్తాం. ఏ కోర్స్ అయితే మీకు సూటబుల్ అవుతది అని జెప్పి. సో, హ్మ్. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ జేసుకొని చెప్పిన డీటెయిల్స్ అవి వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే. యాహ్! అండ్ కొంతమంది గ్యాప్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 ఇయర్, అవును. 2 ఇయర్స్ ఫినిష్ చేసుకొని అవును. ఎందుకో ఐటీలోకి వెళ్తే బావుంటుందేమో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనన్నా కూడా హ్మ్. ఎలా ఉంటుంది వాళ్ళకి? సో, ఇది మాకు రెగ్యులర్ కేసెస్ అండి. చాలామంది జనరల్‌గా బ్యాంక్స్‌కి ట్రై జేయాలి, గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై జేయాలని హ్మ్. 2 ఇయర్స్, 3 ఇయర్స్ కష్టపడి, తర్వాత ఇంకా అవ్వట్లేదు అని జెప్పి ఐటీ సైడ్ రావాలి అనుకుంటారు. హ్మ్. సో, అట్లాగొచ్చేవాళ్ళు రెగ్యులర్‌గానే ఉంటారనమాట. సో, ఓకే. వాళ్ళకు గూడా సేమ్ అండి. మేము హ్మ్. ఎవరినైనా ఫస్ట్ ఏం ట్రీట్ జేస్తామంటే వీళ్ళకేమీ రాదు.
నేర్చుకోవటానికి వచ్చారు, మనం బేస్ నుంచి నేర్పించాలి అన్న పాయింట్లో స్టార్ట్ చేస్తాం. సో 2 వీక్స్ అవ్వగానే మాకు అర్థమవుతుంది తిను ఎంత లెవెల్ వరకు నేర్చుకోగలుగుతున్నాడు లేదు అన్నది. సో దాన్ని బేస్ చేసి మళ్ళీ బ్యాచెస్ షిఫ్ట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకి మనం 100 days చెప్తే వాళ్ళకి చిరాకు వస్తుంది. ప్లస్ చాలామంది లెస్ దెన్ ఏ మంత్లో జాబ్ తెచ్చేసుకుంటారు, ఎందుకంటే వీక్లో 3 to 4 drives జరుగుతున్నాయి మన దగ్గర. సో ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనకు అల్టిమేట్ గోల్ ఏంటి, ఇండస్ట్రీలోకి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలము అన్నది. సో దాన్ని బేస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ని బేస్ చేసి మనం డివైడ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం 100 days అని చెప్తున్నాం, 100 days అయిపోగానే ఇంకా మనకి సంబంధం లేదు అని కాదు. సో వాళ్ళ 2 years వరకు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మనం సపోర్ట్ చేస్తాం. అలా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు అదే ఇంట్రెస్ట్తో నేర్చుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా ఉంటుంది. ఆన్ యావరేజ్ చూసుకుంటే అండి మీ దగ్గర ఏ కోర్సు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తే జాబ్ అసెస్మెంట్తో పాటు శాలరీ ఎంత, అంటే ఆన్లైన్లో కోర్స్ నేర్చుకున్నా కూడా శాలరీ ఎంత ఉండే అవకాశం ఉంటుంది, ఆ అసెస్మెంట్ తోటి మేము ఇంత గ్యారంటీ ఇవ్వగలుగుతామని చెప్పడానికి ఎలా? సో ఐటీ ఇండస్ట్రీలో శాలరీ ఫ్రెషర్కి 3 lakh దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి, అంటే 25,000 per month. సో మన దాంట్లో తీసుకుంటే యావరేజ్ 4 lakhs ఉంది. హైయెస్ట్ అంటారా ఇప్పటికి మన దాంట్లో 18.2 lakh హైయెస్ట్. అది ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని బేస్ చేసి మనం చూపించే ఆపర్చునిటీస్లో వాళ్ళు క్రాక్ చేసుకునే దాన్ని బట్టి. సో ఆన్లైన్ అయినా కూడా సేమ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్చువల్ ఇంటర్వ్యూస్ అన్ని ఆన్లైనే జరుగుతున్నాయి. సో ఫస్ట్ 3 roundsలో వాళ్ళు సెలెక్ట్ అయ్యాక అప్పుడు 4th roundకి ఆఫీస్కి కాల్ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. ఆ 3 rounds క్లియర్ చేశారు అంటే చాలా మందిని దాటుకొని వచ్చినట్టు, అప్పుడు ఫైనల్ రౌండ్కి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఓకే, ఎలా సార్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది? సో 90 days ఉంటుందండి. 90 days. సో 90 daysలో ఏ కోర్స్ అయినా పూర్తి చేసుకుంటే ఆన్లైన్లో సర్టిఫికేషన్ కూడా మీ తరపు నుంచి ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ అసోసియేట్తో అయ్యి ఉన్నట్టు మీ తరపు నుంచి సర్టిఫికేషన్ కూడా కోడ్నాన్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి సర్టిఫికేట్ వస్తుందండి. వాళ్ళు చూజ్ చేసుకున్న ప్రోగ్రామ్ బేస్ చేసి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పైథాన్ చూజ్ చేసుకున్నాం, పైథాన్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. జావా అనుకోండి, జావా రిలేటెడ్ సర్టిఫికేషన్. ఏఏ అయితే ఏఏ రిలేటెడ్ సర్టిఫికేట్. అట్లాగా వెరీ గుడ్ సార్. అసోసియేటెడ్ కాదు, డైరెక్ట్ కంపెనీ సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్వాలిఫై అవుతుంది. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా సార్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురం ఉందండి, హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్ దగ్గర JNTU మెట్రో పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ 2nd phase ఉంది. ఓకే, అండ్ దెన్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. వెరీ గుడ్. అండ్ చాలామందికి కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 600 కంపెనీ తోటి అసోసియేట్ అయ్యి సో జాబ్ అసెస్మెంట్ ఇప్పిస్తున్నటువంటి, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మీకు కనిపించదు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్. ఆ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి పిల్లలకి కోర్సు జరుగుతున్న ప్రాసెస్ అప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఆ డ్యూరేషన్ పీరియడ్లోనే అట్ ద సేమ్ టైం కోర్స్ అయిపోయిన తర్వాత కూడా చాలామందికి అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్, జాబ్ అసెస్మెంట్ అనేది. అది ఇక్కడ కోడ్ జ్ఞాన్లో మాత్రమే మీకు ఇస్తూ ఉన్నారు. అయితే 3 చోట్ల ఉన్నాయి బ్రాంచెస్. విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు విజయవాడలో జాయిన్ అవ్వచ్చు, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు, అండ్ బెంగళూరులో అయితే డెఫినెట్గా మీరు కెరీర్ని బెంగళూరులో ప్లాన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ఆల్రెడీ మన స్టూడెంట్స్ అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో, సో అక్కడ కోడ్ జ్ఞాన్ కూడా ఉంది. మీరు అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ ఐటీ జాబ్ మీకు అలా అయితే డెఫినెట్గా కోడ్ జ్ఞాన్ని మీరు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో ఫర్దర్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను సాయి గారు వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు.